హలో సార్, గుడ్ మార్నింగ్. యా సార్, నేను అది ఆ రోజే సబ్మిట్ చేశాను. సార్ 4 days బ్యాకే నేను ప్రిపేర్ చేశాను. షూర్ సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. అత్తయ్య, మా సార్ కాల్ చేశారు. రికార్డ్ సబ్మిట్ చేయడానికి కాలేజ్కి రమ్మన్నారు. వెళ్ళరా అమ్మా. కైలాష్ కూడా ఎలాగో ఆఫీస్కి బయలుదేరుతున్నాడు కదా. నిన్ను కాలేజ్లో డ్రాప్ చేసి తను వెళ్ళిపోతాడు. ఏనన్నా, డ్రాప్ చేస్తావా? సరే, డ్రాప్ చేస్తాను. వెళ్ళండి. అమ్మకేమో నిజం చెప్పలేను, అలా అని ఆవిడ గారి వైపు చూడ్డం కూడా నాకిష్టం లేదు. అమ్మ మనసు నొచ్చుకోకుండా రోజు తనని ఎలా అవాయిడ్ చేయాలి? నన్ను ముట్టుకోకు, కంపరంగా ఉంది. వీళ్ల మధ్యన చిన్న గొడవ జరగడం కాదు, పెద్ద అగాధమే ఏర్పడింది. ఊటీలోనే వీళ్ల మధ్యన ఏదో జరిగింది. ఏది జరిగినా మనకే అనుకూలంగా జరిగినట్టేగా. రాధిక చేతి వంట తప్ప ఇంకేది వద్దు అనే బావ ఈరోజు వద్దన్నాడు. అంతేకాదు, కనీసం భార్య మొహం కూడా చూడలేదు. అవును మల్లేశ్వరి, ఈ అవకాశాన్ని మనం గట్టిగా వాడుకుని వాళ్ల మధ్యన ఏర్పడ్డ దూరానికి మనం గోడ కట్టాలి. ఇంకెప్పటికీ వాళ్ళిద్దరూ కలవకుండా, ఒక్కటి కాకుండా జాగ్రత్త పడాలి.
మీకు తెలిసిన నిజాన్ని కాదు, అసలేం జరిగిందో మీరు తెలుసుకుంటే నేనెందుకు నా ప్రేమను మీ దగ్గర దాచానో అర్థం చేసుకుంటే మీ అపోహ తీరిపోతుందండి. మీ దగ్గర నిజాన్ని దాచనే తప్ప నేనే తప్పు చేయలేదండి. మీరిలా నాతో మాట్లాడకుండా, నా వైపు చూడకుండా ఒక శత్రువులా దూరం పెడుతుంటే నేను భరించలేకపోతున్నాను. స్వచ్ఛమైన మనసుతోనే మీతో తాళి కట్టించుకున్నాను. మీరు తప్ప నాకు మరొక ఆలోచన లేదు. మన పెళ్ళయ్యాక నా చేతి వంట తప్ప మరొకరి చేతి వంట తినని మీరు ఈరోజు నా మీద కోపంతోనే కదా నేను చేసిన టిఫిన్ తినలేదు. అత్తయ్య గారు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. ఆవిడికి మన ఇద్దరి మధ్య సఖ్యత లేదని తెలిస్తే ఎంత బాధపడేవారో ఆలోచించండి. ఏమండి, ఇది కరెక్ట్ కాదండి. ఒక్కసారి మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఈ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ చేసుకుందాం. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం ఇలా కలతలతో ఉండడం మంచిది కాదండి. నీతో కలిసి ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్తున్నాను. హాయ్ నేహా, ఏం చేస్తున్నావు ఇక్కడ? బ్యాలెన్స్ ఉట్టి కబుర్లు చెప్పుకుందామా? నాకేం వద్దు, నేను నీతో మాట్లాడను పో. నేనేం చేశాను? నీకోసమే కదా అమ్మ బంగారం కొనమని అన్నయ్యకి చెప్పింది. నువ్వు అలా వద్దని చెప్పడం నాకు నచ్చలేదు. నీకు పెళ్ళైతే తెలుస్తుంది నేహా, బంగారం కన్నా భర్త సంతోషం ఎంత ముఖ్యమో, వాళ్ళకి సపోర్ట్ చేయటం ఎంత అవసరమో. మీ అన్నయ్యకి పనుందన్నప్పుడు మనం అడ్డుపడి అది కావాలి ఇది కావాలి అని అడగటం కరెక్ట్ కాదు నేహా. నిజంగా నువ్వు చాలా గ్రేట్ వదినా. ఒక పక్క అల్లరి చేస్తావు, ఇంకో పక్క బాధ్యతగానే ఉంటావు. మేమంతా అన్నయ్యతో మాట్లాడడానికి భయపడుతూ ఉంటాము. అలాంటి అన్నయ్యని కూడా నీ మాటలతో చేష్టలతో మాయ చేసేస్తావు. నా అల్లరి సరదా కోసం, నా బాధ్యత మన కుటుంబం మంచి కోసం. అయినా సరే నేను అలిగాను. మళ్ళీ ఏమైంది? కొత్త బంగారం కొందామంటే అడ్డుపడ్డావు. నీ మెడలో ఉన్న బంగారమేమో నల్లగా అయిపోయింది. మరిప్పుడు పూజకెలా? మెరుగు పెడతాం బంగారం మెరుగు పెడతాం.
నీ ప్రశ్నకి సమాధానం దొరికింది. మెరుగు పెడతాం బంగారం మెరుగు పెడతాం. ఇంకెందుకు ఆలస్యం, మనం బంగారం మెరుగు పెట్టిద్దాం. వద్దొదినా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, రిస్క్ ఎక్కువ. ఏం కాదు నేహా, మన ముందే మెరుగు పెడతాడు కదా. ఒకసారి ఆలోచించొద్దినా. ప్రియా ప్రియా ఇక్కడ ప్రతిదీ ప్లానింగ్ తోనే చేస్తుంది. బాబు మెరుగు పెడతాం. బాబు, ఆ? బంగారం మెరుగు పెడతావా? ఆ? నేను బంగారం మెరుగు పెడితే దాని దగదగ ముందు కొత్త బంగారం కూడా వెలవెల పడుతుందండి. నేహా, నువ్వు వెళ్ళి నీ బంగారం మొత్తం తీసిపెట్టు. అది కాదొదినా. వెళ్ళమన్నానా? అదే, మీ బంగారం మొత్తం తీసుకురండి, మెరుగు పెట్టిద్దాం. ప్రియా, ఎవరిని పడితే వాళ్ళని బంగారం మెరుగు పెట్టడానికి పిలిస్తే మనం దెబ్బతింటాం. నిలువున మోసం చేస్తారు. అత్తయ్య, ఇప్పుడు తెలివిగల ప్రియా ఉండగా భయపడతారేంటి మీరు? అయినా మనం ఇంట్లో ముగ్గురం ఉన్నాం, మన కళ్ళు కప్పి మోసం చేయడం అసాధ్యం. నాకెందుకో వీడి వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది ప్రియా. ప్రియా ప్రియా ఇక్కడ మనిషిని అలా చూడగానే వాడు ఎలాంటి వాడో కళ్ళతోనే స్కాన్ చేసేస్తుంది. ఏ ప్రాబ్లం లేదత్తయ్య, మీరు వెళ్ళి మీ బంగారం మొత్తం తీసుకుని మనం ముగ్గురం కలిసి హాల్లో సాన పెట్టిద్దాం. అది కాదు ప్రియా. అయ్యో, ఏం కాదత్తయ్య, ఏం కాదు. బాబు ఇలా రా, ఇంట్లోకి రా. అలాగండి. చెప్పండమ్మా. మా ముగ్గురి బంగారం మెరుగు పెట్టాలి. ఓకే, దా. పదండమ్మా. రండి. వస్తున్నాను. రండి రండి, కూర్చో. అమ్మా, ఆ బంగారం మీద త్వరగా తెప్పించండి, నేను ఇంకా చాలా ఇళ్లకి వెళ్ళాలి. సరే సరే. నేహా, నేహా. అమ్మా, నీ రూపం చూస్తే లక్ష్మీదేవిలా కనపడుతున్నావు. చూస్తుంటే చాలా తెలివిగల వాళ్ళలా ఉన్నారు. చూసారా అత్తయ్య, ఇతనికి కూడా నేను తెలివిగల దానిలాగే అనిపిస్తున్నాను. పొగడ్తల తర్వాత ముందు నగలకి మెరుగు పెట్టు. అమ్మా, అవేవో మిగతా నగలు కూడా తెచ్చిపెట్టండి అమ్మా. నేహా, నా నగలు అత్తయ్య నగలు కూడా తీసుకురా. సరే వదినా. నేహా, త్వరగా రా. ఒక్క నిమిషం అమ్మా. హలో. అవునవును, మధురానగర్ జీపీ థియేటర్ ఉందే, అక్కడే. ఆ పెద్ద చెట్టు ఉంది కదా, దాని పక్కనే. ఇక్కడ పెట్టు, తీసుకోండి. అమ్మా, మీ ఒంటి మీద నగలు కూడా ఇచ్చేయండి అమ్మా, వాటికి కూడా మెరుగు పెడతాను. ఎందుకంటే వీటికి పెట్టి వాటికి పెట్టకపోతే బాగుండదు కదా, అందుకే. అదే అత్తయ్య, ఏం కాదు, ఇవ్వండి.
నేహా నువ్వు కూడా తీ. అమ్మ అది కూడా ఇచ్చేయండి. ఏయ్ ఇది మా ఆయన. వద్దులేమ్మా. ఇదిగో బాబు, ఆ, నువ్వు మెరుగు పెట్టాక ఈ నగలు చూసిన వాళ్ళకి ఇవి కొత్తవా పాతవా, కొత్తవా పాతవా, కొత్తవా పాతవా, కొత్తవా పాతవా, కొత్తవా పాతవా, కొత్తవా త్వరగా పూర్తి చేయవదినా. అన్న అనుమానం రావాలి. మీరు సంభ్రమాశ్చర్యానికి లోనవుతారు. కాని కాని అమ్మా ఇంకేం లేవుగా మీ ఒంటి మీద. కొద్దిగా వాటర్ బాటిల్ తీసుకొస్తారా? నేహా వెళ్ళి తీసుకురా. ఆ టవల్లో ఎందుకు పెడుతున్నావు? మెరుగు పెట్టడానికమ్మా. విడివిడిగా ఉందనుకో స్నాన పెట్టడానికి బాగుంటుంది. అమ్మా ముగ్గురు ఒకసారి ఆ లక్ష్మీదేవికి దండం పెట్టుకోండి. ఎందుకు? బంగారం మెరుగు పెట్టేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందమ్మా. అవునా? అదే దండం పెట్టుకోండి. నేహా దండం పెట్టుకో. రోజుకి ఇలాంటివి ఒక 2-3 తగిలితే చాలు నా పంట పండినట్టే. పోయా మోసం, పోయా మోసం. కొట్టదయ్యా, కొట్టదయ్యా. నిజంగా నేనే తప్పు చేయలేదయ్యా. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానయ్యా. కొట్టదయ్యా. ఎవరికి చెప్తున్నావే కథలో? నన్ను మోసం చేత దరిద్రపుకూడదనా? సంపెద నేను, సంపెద నేను. కొట్టదయ్యా, కొట్టదయ్యా, కొట్టదయ్యా. ఎవరికి చెప్తున్నావే నీ కథలో? నన్నే మోసం చేస్తావా? దరిద్రపుకూడదన్న సంపెద నేను. ఎందుకు మీ భార్య అలా కొడుతున్నావు? కోట్టకేసేయమంటావయ్యా? దీనికి సన్మానం చేయాలా? ఏం చేసింది? ఏం చేసిందా? ఎవరినో ప్రేమించి ఆ సంగతి నా దగ్గర దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంది. ఆడిని మర్చిపోలేక అప్పుడప్పుడు కలుస్తూనే ఉంది. ఇలాంటి దాన్ని కొట్టడం కాదు, సంపేయాలే, సంపేయాలే. అదంతా గతంలో జరిగిందయ్యా. వాడికి పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. ప్రేమించుకున్నావే కానీ మా ఇద్దరి మధ్య ఏ దురుద్దేశం లేదయ్యా. నన్ను నమ్మయ్యా.
ఏటని నమ్మేది? నీలో నిజాయితీ ఉంటే మన పెళ్లికి ముందే నీ ప్రేమ గురించి చెప్పేదానివి. అప్పుడు చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టి మీరిద్దరు మాట్లాడుకోవడం నేను చూసేసరికి మీ మధ్యలో ఏమీ లేనట్టు నాటకాలు ఆడుతున్నావా? లేదయ్యా, లేదయ్యా, ఒట్టయ్యా, నా మనసులో నువ్వు తప్ప ఆడు లేడయ్యా.